హాయ్! వెల్కమ్ బ్యాక్ టు టెక్ సింప్లిఫైడ్ ఛానల్. ఈరోజు మనం పైథాన్ జీరో టు హీరో సిరీస్‌లో ఎర్రర్ హ్యాండ్లింగ్ గురించి ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఏంటిది? అసలు పైథాన్‌లో ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఎలా యూజ్ చేయాలి? అండ్ ఎందుకు యూజ్ చేయాలి? అది అసలు ఎందుకు ఇంపార్టెంట్? రియల్ టైమ్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఎలా యూజ్ అవుతుంది? సో, కోడ్ అనేది లైక్ క్రాషింగ్ నుంచి అవాయిడ్ చేయడానికి ఎలా యూజ్ అవుతుంది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎర్రర్ హ్యాండ్లింగ్ ఫస్ట్ డెఫినిషన్ చూడండి. Error handling allows a program to deal with the unexpected situations, errors without crashing. నార్మల్‌గా మనం కోడ్ రాసేటప్పుడు లైక్ ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం ఎంత కరెక్ట్ రాసినా కోడ్ ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంది. సో, ఇక్కడ పైథాన్ ఏంటి? పైథాన్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయితుంది కదా! సో, పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో, ఇప్పుడు మీరు 10 లైన్స్ కోడ్ రాస్తే ఈ థర్డ్ లైన్‌లో ఒక సంథింగ్ ఎర్రర్ ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది? ఆ ఎర్రర్ అనేది కోడ్ అంతా క్రాష్ అవుతుంది. సో, నెక్స్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఇప్పుడు దాన్ని మనం అవాయిడ్ చేయడానికి ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తాం. ఎలా అంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫిల్ చేశారు. అండ్ నెక్స్ట్ అక్కడ ఏం అడుగుతుంది? పాస్వర్డ్ అడుగుతుంది. సమ్‌టైమ్స్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో, ఇప్పుడు ఆ బోత్ డిఫరెంట్‌గా ఉన్నాయనుకోండి. మీకు అప్పుడు ఏమొస్తుంది? ఒక పాపప్ గాని, ఒక మెసేజ్ గాని పాస్వర్డ్ డస్ నాట్ మ్యాచ్ చెక్ వన్స్ అని వస్తుంది కదా! సో, ఆ చెక్ వన్స్‌ని ప్రింట్ చేయడానికి లేదా యూజర్‌కి మనం చెప్పడానికి ఇక్కడ ఎర్రర్ ఉంది. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకో అలాంటివి చెప్పడానికి. అలా కాకుండా పాస్వర్డ్ ఇన్‌కరెక్ట్‌గా 2 టైమ్స్ ఐ మీన్ బోత్ డిఫరెంట్‌గా ఉండగానే వెబ్‌సైట్ బ్లాక్ అవ్వడం గానీ, లేకపోతే మళ్ళీ మొత్తం ఆ కోడ్ నుంచి బ్లాక్ అవ్వడం, లేదా బయటికి రావడం అలా జరగదు కదా! సో, దానికి మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తాం. సో, ఆ కోడ్ రాస్తా మీకప్పుడు ఈజీగా అర్థమైద్ది. బట్ ఫస్ట్ మీకు థియరీ అర్థం కావాలి. ఎందుకంటే కోడ్ అనేది క్రాష్ అవ్వకుండా ఒక మెసేజ్ పంపడానికి యూజర్‌కి ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది. ఒకసారి చెక్ చేసుకో అని మనం చెప్తాం అన్నట్టు. అండ్ నెక్స్ట్ లైన్స్‌ని కూడా ఎగ్జిక్యూట్ చెయ్యి. దీనివల్ల నెక్స్ట్ దాన్ని స్టాప్ చేయకు అనేది చెప్తాం మనం. సో, అండ్ నెక్స్ట్ ఏంది ఇక్కడ ఇన్ పైథాన్ వి యూజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టు క్యాచ్ అండ్ మేనేజ్ ద రన్ టైమ్ ఎర్రర్స్. మనకు పైథాన్‌లో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే సింటాక్స్ ఎర్రర్ ఉంటుంది. ఎక్సెప్షన్ ఐ మీన్ రన్ టైమ్ ఎర్రర్స్ ఉంటాయి. రన్ టైమ్ ఎర్రర్స్‌లో మనకు చాలా టైప్స్ ఉంటాయి. లైక్ జీరో డివిజన్ ఎర్రర్. అది ఎప్పుడొస్తుందంటే ఒక నంబర్‌ని మనం జీరోతోని డివైడ్ చేసేటప్పుడు. అండ్ నేమ్ ఎర్రర్ రావచ్చు. టైప్ ఎర్రర్, వాల్యూ ఇవన్నీ నేను కోడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ మీకు ఇవి తెలిసుండాలి. అండ్ లాజికల్ ఎర్రర్స్ కూడా వస్తాయి. లాజికల్ ఎర్రర్స్ ఎందుకొస్తాయంటే మనం ఏదైనా కోడ్‌లో లాజిక్ తప్పు రాసినప్పుడు ఎర్రర్ వస్తుంది. అలాగే రన్ టైమ్ ఎర్రర్ అంటే ఓకే. అది చెప్తా. అండ్ సింటాక్స్ ఎర్రర్ అంటే లైక్ మిస్సింగ్ సెమికోలన్స్ గాని, ఇండెంటేషన్ అంటే కోర్ పైథాన్‌లో సంథింగ్ ఏదైనా ఒక ఎర్రర్ ఇవ్వడం. అండ్ నెక్స్ట్ ఏంది ఇక్కడ ఇట్ ఎన్ష్యూర్ ద ప్రోగ్రామ్ బిహేవ్స్ ప్రాపర్‌లీ వెన్ థింగ్స్ గో రాంగ్. ఇదేంటంటే ఈవెన్ మీరు ఒకవేళ కోడ్ అనేది తప్పు రాసినా నెక్స్ట్ లైన్స్ మీద ఇవి ఎఫెక్ట్ చూపించకుండా ఓన్లీ ఆ పార్ట్ వరకు యూజర్‌కి ఒక మెసేజ్ చూపించి నెక్స్ట్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది చేయకపోతే ఏమైతుంది? కోడ్ అంతా క్రాష్ అయ్యి ఎక్కడ ఎర్రర్ ఉందో ఆ స్టార్టింగ్‌లో అక్కడనే అవుతుంది. అండ్ నెక్స్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఇప్పుడు దీన్ని మనం పైథాన్‌లో ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఇది సింటాక్స్. సింటాక్స్ ఏంటిది? ట్రై అని ఇచ్చేసి ట్రై బ్లాక్ అంటే సెమికోలన్ తర్వాత కోడ్ దట్ మే కాజ్ అన్ ఎర్రర్. మీరు ఒక కోడ్ రాశారు. ఆ కోడ్ కరెక్టో కాదో మీకు అంత ఐడియా లేదు. సో, మేబీ అక్కడ ఎర్రర్ రావచ్చు, రాకపోవచ్చు. సో, మీకు కొంచెం డౌట్ ఉంది. సో, డౌట్ ఉన్నది ఏం చేస్తారంటే ట్రై అని రాసి ఆ ఒక 10 లైన్స్ కోడ్ రాశారు. ఆ 10 లైన్స్ కోడ్‌లో సంథింగ్ ఎక్కడో ఒక చిన్న ఎర్రర్ రావచ్చు అనే ఒక ఐడియా ఐ మీన్ డౌట్ ఉంటే దాన్నంతా తీసుకొచ్చి ఈ ట్రై బ్లాక్‌లో పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఎక్సెప్ట్ కీవర్డ్ ఇవన్నీ కీవర్డ్స్ అన్నట్టు. నేను రెడ్ కలర్ సింబల్ చేసినవి. ఇక్కడ ఎక్సెప్షన్ టైప్ అంటే అదే రన్ టైమ్ ఎర్రర్ అది ఏమైనా అవ్వచ్చు. వాల్యూ టైపు, జీరో డివిజన్. సో, అక్కడ కోడ్ టు హ్యాండిల్ దట్ ఎర్రర్. అప్పుడు యూజర్‌కి మీరు ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నారు. సో, ఇక్కడ అది రాయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది? ట్రై అని ఉంది. రిజల్ట్ 10ని నేను జీరోతోని డివైడ్ చేస్తున్నా. మనం ఏదైనా ఒక నంబర్‌ని అసలు జీరోతోని డివైడ్ చేయలేము కదా! అదేమంటారు? జీరో డివిజన్ ఎర్రర్ అంటారు. సో, అప్పుడు ఏం చేస్తున్నా యూజర్‌కి ప్రింట్ యూ కెనాట్ డివైడ్ బై జీరో. సో, ఇప్పుడు మీకు ఇది ఒకసారి కోడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమైతది. సీ ఇలా తీసుకుంది. ఏమనొచ్చింది? యూ కెనాట్ డివైడ్ బై జీరో. ఫస్ట్ ఒక వాల్యూ తీసుకున్నా 10ని. లేదు ఇది ఒకవేళ కాదనుకో, ఇప్పుడు ఒకసారి చూద్దాం అవుట్‌పుట్ ఏమొస్తదో మీకు అర్థమైతది. అవుట్‌పుట్ ఏం రావట్లేదు. ఎందుకంటే
10/1 అయితే ఇది కరెక్ట్ కండిషన్. సో, అప్పుడు ఈ ఎక్సెప్ట్ కండిషన్ అనేది రాదు. ఓన్లీ ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయితుందంటే, ఏదైనా ఒక ఎర్రర్ ఉన్నప్పుడే ఇందులోకొచ్చి ఎర్రర్ అనేది ఎగ్జిక్యూట్. సో, ఎర్రర్ ఏం లేదు కాబట్టి ప్రింట్ చేస్తున్నాం. లైక్ దేర్ ఈజ్ నో ఎర్రర్ అని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి అవుట్‌పుట్ చూడండి మీకు అర్థమైంది. సి 10 నుంచి 10ని ఐ మీన్ ఒకసారి మీకు అవుట్‌పుట్ కూడా రాస్తా. సి ఏమైంది? దేర్ ఈజ్ నో ఎర్రర్ అని ప్రింట్ చేసి ఆ వాల్యూ ఎంతే లైక్ 10/1 అంటే ఎంత? 10 కదా! లేదు ఇప్పుడు నేను 2 తీసుకున్నాననుకోండి. అప్పుడు మీకు అర్థమైతది. సి దేర్ ఈజ్ నో ఎర్రర్ అండ్ వాల్యూ ఎంత 10/2 5. సో, అవుట్‌పుట్ కూడా ప్రింట్ చేసాం. అదే ఇప్పుడు నేను ఇక్కడ 0 అని ప్రింట్ చేస్తే మీకు అవుట్‌పుట్ ఇది ప్రింట్ అవుతుందా అంటే ప్రింట్ అవ్వదు. ఎందుకంటే అప్పుడు ఇది ఎర్రర్ ఉన్నప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితుంది. ఇందులో ఏం ఎర్రర్ లేదు. ట్రైలో ఏం ఎర్రర్ లేనప్పుడు ఇది మాత్రమే అయితుంది ప్రింట్. సో, ఒకసారి చెప్తా. సి 10/0 ఇది కోడ్ అనేది రాంగ్. సో, అప్పుడు ఏమైతుంది? సి జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు కోడ్ రాసేటప్పుడు కొంచెం డౌట్ ఉంది. నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. సో, దాన్ని ఏం చేస్తారంటే ట్రై బ్లాక్‌లో పెట్టండి. సి అండ్ నెక్స్ట్ ఆ ఎర్రర్ ఏంటిది? అసలు యూజర్‌కి ఏం చూపించాలనుకుంటున్నాం ఒకవేళ ఎర్రర్ ఉంటే అనేది ఎక్సెప్ట్ దాంట్లో చేయండి. సి ఎక్సెప్ట్ ఎప్పుడు ప్రింట్ అయితుందంటే ఎప్పుడైతే ఎర్రర్ ఉందో అప్పుడు మాత్రమే ప్రింట్ అవుతుంది. ఎర్రర్ ఏం లేదంటే జస్ట్ ట్రై బ్లాక్‌లో మీరు ఏం ప్రింట్ చేశారో అదే ప్రింట్ అవుతుంది. ఎక్సెప్ట్ అనేది వదిలేస్తుంది. సో, ఇది ట్రై అండ్ ఎక్సెప్ట్ అండ్ ఇంకా 2 ఉంటాయి. అదేంటంటే ఎల్స్ అండ్ ఫైనల్. సి ఎల్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయితుందంటే ఎగ్జిక్యూట్స్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ నో ఎర్రర్. అంటే ఇప్పుడు ఇందులో నాకు ఎర్రర్ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తా. సి ఇది కామెంట్ చేసుకున్నా. ఐ మీన్ సి ఏమొచ్చింది? దెర్ ఈస్ నో ఎర్రర్ అనొచ్చి ఎగ్జిక్యూట్స్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ నో ఎర్రర్. అంటే ఎర్రర్ లేనప్పుడు అంటే ఎక్సెప్ట్ ప్రింట్ కాదు కదా! సో, అప్పుడు ఏమైద్దంటే ట్రై ప్రింట్ అయితుంది అండ్ ఎల్స్ ప్రింట్ అయితుంది. అదే ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేశాననుకోండి. అంటే ఎర్రర్ ఉన్నది. ఎర్రర్ ఉంటే ఏమైద్ది? ఈ ఎల్స్ బ్లాక్ అనేది ప్రింట్ అవ్వదు. జస్ట్ ఈ ఎక్సెప్ట్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. సో, ఒకసారి మీకు అవుట్‌పుట్ చూపిస్తా. సి యూ కెనాట్ డివైడ్ బై 0 మనకి ఎల్స్ బ్లాక్ ప్రింట్ అయిందా? లేదు. ఎందుకంటే ఎర్రర్ ఉంది. ఎర్రర్ లేకపోతేనే ఎల్స్ బ్లాక్ అయితుంది. అండ్ నెక్స్ట్ మనకు ఫైనల్. సి ఐ విల్ ఎగ్జిక్యూట్ రిగార్డ్‌లెస్ ఆఫ్ రైట్ కోడ్ ఆర్ రాంగ్ కోడ్. ఐ డు నాట్ కేర్ అబౌట్ కోడ్. అంటే మీరక్కడ ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్ ఇదంతా ఏం చూడరు. ఫైనల్లీ ఉందంటే అది పక్కా కోడ్ అనేది ప్రింట్ అవుతుంది. మేబీ అది ఎర్రర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అది ఏమైనా కానీ. సి ఐ విల్ ఎగ్జిక్యూట్ రిగార్డ్‌లెస్ ఆఫ్ కోడ్ ఐ మీన్ రైట్ కోడ్ ఆర్ రాంగ్ కోడ్. సో, ఇప్పుడిక్కడ ఎక్సెప్ట్ బ్లాక్ ప్రింట్ అయినప్పుడు. అదే ఇప్పుడు నేను కోడ్ అనేది కరెక్టే రాశాననుకోండి. సి అప్పుడు గూడా ఐ విల్ ఎగ్జిక్యూట్ ద రిగార్డ్‌లెస్ ఆఫ్ ఎందుకంటే ఫైనల్లీ అనేది మీరు ఏం చేసినా ఎగ్జిక్యూట్ అయితుంది. రైటా? రాంగా? ఇది చూడండి. సో, ఒకసారి రీక్యాప్ చెప్తున్నా. ఒకసారి క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఇది వెరీ ఈజీ టాపిక్. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఇది మెయిన్‌గా యూజ్ చేస్తారు. రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో ఇవి లేకుండా కోడ్ అనేది రాయరు. సో, ఎక్కడైతే కోడ్ వచ్చే ఛాన్స్ ఉందో దాన్ని ట్రై బ్లాక్‌లో పెట్టండి. సో, కోడ్ ట్రై బ్లాక్‌లో ఎర్రర్ ఉంటే అదేం చేస్తుందంటే ఎక్సెప్ట్ బ్లాక్‌లో ఉన్న కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేదు ట్రైలో మీకు ఏం ఎర్రర్ లేకపోతే ఈ ట్రై బ్లాక్‌లో ఏది రాసారో అదే మాత్రమే ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ 4 కాన్సెప్ట్స్ ఐ మీన్ ఈ 4 టర్మ్స్ తెలిసుండాలి. ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనల్. సి 0 డివిజన్ ఎర్రర్ దగ్గర నేను చెప్పడం మర్చిపోయా. ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు. టైప్ ఎర్రర్ గానీ, వాల్యూ ఎర్రర్ గానీ, సింటాక్స్ ఎర్రర్ గానీ. సో, ఇది ఇలా ఇవ్వండి. ఎల్స్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయితుందంటే ఓన్లీ కోడ్‌లో ఎర్రర్ లేనప్పుడు. అంటే ట్రై బ్లాక్‌లో ఏం ఎర్రర్ లేదు అన్నప్పుడు మాత్రమే ఎల్స్ బ్లాక్. అదే ఒకవేళ ట్రై బ్లాక్ సంథింగ్ ఒక ఎర్రర్ ఉందనుకోండి. ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ ఫైనల్లీ అంటే కోడ్ అది తప్పో, రైటో ఇదంతా అసలు పట్టించుకోను. ఆ కోడ్ అనేది పక్కా ఎగ్జిక్యూట్ కావాలి అన్నప్పుడు ఫైనల్లీ యూజ్ చేయాలి. సపోజ్ మీరు కోడ్ అంతా రాసారు. రాసినాక లాస్ట్‌కి ఒక మెసేజ్ డిస్‌ప్లే చేయాలనుకుంటారు. ఎలా అంటే పైథాన్ కోడ్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్. అప్పుడు ఎప్పుడు యూజ్ చేస్తారు? సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ కోడ్ అంతా రాసిన తర్వాతనే కదా! సో, ఇప్పుడు అదే మీరు ఎల్స్ బ్లాక్‌లోనో లేకపోతే ఎక్సెప్ట్ బ్లాక్‌లోనో ఆ లైన్ అనేది రాస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుందా?
అవ్వదు. అది ఎందుకంటే కండిషన్ మీద చెక్ అవుతుంది. అదే ఫైనల్లీ బ్లాక్‌లో మీరు చేశారనుకోండి, సో, అది ఆటోమేటిక్‌గా కోడ్ అనేది ప్రింట్ చేస్తుంది. సో, అలా మనం ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్ అండ్ ఫైనల్లీ యూజ్ చేస్తాం. లేదు మీరు ఒక కస్టమ్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే కూడా మీకొకటొస్తుంది. సి నేను చెప్పడం మర్చిపోయా. మీరు ఆహ్, ఎక్సెప్ట్ అనేది మల్టిపుల్‌ది కూడా తీసుకోవచ్చు. దాన్ని ఇక్కడ వాల్యూ ఎర్రర్, టైప్ ఎర్రర్. సో, బేస్డ్ ఆన్ కండిషన్ ఎక్సెప్ట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయితుంది. మీరు మల్టిపుల్ ఎక్సెప్ట్ కూడా తీసుకోవచ్చు. అండ్ సి రైజ్ కీవర్డ్ ఎందుకంటే మన కష్టం అంటే మనం ఆటోమేటిక్‌గా కోడ్ రాసి సంథింగ్ ఎర్రర్ ఉన్నది అని చూపించడానికి యూజ్ చేస్తాం. ఎలా అంటే ఏజ్ నార్మల్‌గా ఇప్పుడు కోడ్ ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఏజ్ ఈక్వల్ టు -5 తీసుకున్నాం. ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్‌లో ఇఫ్ కండిషన్ తీసుకున్నాం. ఒకవేళ ఏజ్ అనేది 0 కంటే తక్కువ ఉంటే ఏం చేస్తున్నా నేను రైజ్ అనే కీవర్డ్ ఇక్కడ రైజ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఒక వాల్యూ ఎర్రర్ ఉన్నది. ఏందంటే ఏజ్ కెనాట్ బి నెగెటివ్. ఎందుకంటే ఏజ్ నెగెటివ్‌లో ఉండకూడదు. సో, నేను ప్రింట్ చేసున్నది. అందుకే నేను రైజ్ అని తీసుకుంటున్నా. రైజ్ అంటే కష్టం అన్నట్టు. అంటే మన ఓన్‌గా రాస్తున్నాం కాబట్టి రైజ్. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా. జస్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్‌లో ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనల్లీ అండ్ రైజ్ ఈ 5 కీవర్డ్స్ ఉంటాయి. వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి. అర్థమయ్యేంత వరకు చూడండి. ఇది అర్థం కాకపోతే చాట్‌జీపీటీలో అయినా ట్రై చేసి చూడండి. అదర్ యూట్యూబ్ ఛానెల్ చూడండి. యాహ్! మీకేదైనా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ యాహ్! థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.